మాయ చేతిలో ఉన్న విడాకుల నోటీసును నిహారిక చింపుతూ ఉంటుంది. నిహారిక, ఏం చేస్తున్నావు? అవేవో ఇంపార్టెంట్ పేపర్స్లా ఉన్నాయి, వాటిని అలా చించుతున్నావేంటి అని చెప్పి మాయ నిహారికను అడుగుతూ ఉంటుంది. అవి ఇంపార్టెంట్ పేపర్స్ కాదు, వాటిని చించుదాం అనుకునేసరికి సడన్గా గాలి వచ్చి అవి నీ దగ్గరకు వచ్చాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక మాయ షాకింగ్గా నిహారిక వైపు చూస్తూ ఉంటే, వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ టైమింగ్ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న పెద్దిరాజు, వాట్ ఏ కవరింగ్, వాట్ ఏ కవరింగ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకరు కవరింగ్ అంటున్నారు, ఒకరు టైమింగ్ అంటున్నారు అని మాయ అడుగుతూ ఉంటుంది. మా ఆయన వీళ్ళ ఆయన అప్పుడప్పుడు సరదాగా ఇలానే మాట్లాడుతూ ఉంటారమ్మా అని చెప్పి వసంత మాయకు చెప్తూ ఉంటుంది. అవునవును, మీరు ఏంటి సడన్గా ఇలా వచ్చారు అని చెప్పి కృష్ణబాబు మాయను అడుగుతూ ఉంటాడు. నిన్న గుళ్ళో శ్రీకర్ గారిపై అటాక్ జరిగిందని తెలిసింది, ఒక్కసారి పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. శ్రీకర్ గారు, మీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అని మాయ అడుగుతూ ఉంటుంది. ఎలాంటి ప్రమాదం జరగలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవును, మీపై అటాక్ చేసింది ఎవరు? మీకెవరిపైనైనా అనుమానం ఉందా? చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మాయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఎవరిపైన అనుమానం లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అదేంట్రా అలా అంటున్నావు? మనకి ఒకళ్ళపై అనుమానం ఉంది కదా, వాళ్ళ పేరు మాయకు చెప్తే మాయ చూసుకుంటానని చెప్తుంది కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అన్నయ్య, వాళ్ళే ఇదంతా చేశారనటానికి మన దగ్గర ఆధారాలు లేవు కదా, అలాంటప్పుడు మనం వాళ్ళను ఎలా అనుమానిస్తాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. నాకు ఖచ్చితంగా తెలుసురా, వాళ్ళే నీపై అటాక్ చేపించారు. వాళ్ళు ఎవరంటే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, కృష్ణ, అనవసరంగా లేనిపోని నిందలు వేయకు, ఎవరు ఏంటో తెలుసుకొని మాట్లాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. శ్రీకర్ గారిని పలకరిద్దామని వచ్చాను, శ్రీకర్ గారిని పలకరించడం పూర్తయింది కాబట్టి ఇక నేను బయలుదేరుతాను అని మాయ చెప్తూ ఉంటే, సరే మాయా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును అవని, నేను వచ్చిన ప్రతిసారి నువ్వు ఇక్కడే ఉంటున్నావేంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పమంటారా అని చెప్పి అవని అంటుంది. ఏంటి, నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా అని మాయ అడుగుతూ ఉంటే, ఎదుటివారికి హాని తలపట్టని అబద్ధాలు చెప్తూ ఉంటాను అని చెప్పి అవని అంటుంది. చెప్పు అవని, నువ్వు ఇక్కడెందుకున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే, మీరు ఎలా అయితే శ్రీకర్ గారిని పరామర్శించడానికి వచ్చారో నేను కూడా అలానే శ్రీకర్ గారిని పలకరించడానికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఓ, ఇట్స్ ఓకే అని చెప్పి మాయ అంటుంది. సరే గైస్, నేను బయలుదేరుతాను అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, అవని మాయకు నిజం చెప్పేస్తుందేమో అనుకున్నాను అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే, నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అమ్మా, ఆ అవని అసలైన విషయం మాట్లాడతానని వచ్చి మాట్లాడకుండానే వెళ్ళిపోతుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి అవని వెనకే వెళ్ళి, అవని ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అవని అక్కడే ఆగుతుంది. ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇంటికి వచ్చి మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. విడాకుల నోటీస్ గురించి ఏదో మాట్లాడాలని విడాకుల నోటీస్ కూడా తీసుకొచ్చావు కదా అని చెప్పి నిహారిక అంటుంది. విడాకుల నోటీస్ గురించే మాట్లాడదామని వచ్చాను, కానీ నీ క్రూరమైన మనస్తత్వంతో ఆ విడాకుల నోటీసు మాయకంట పడకుండా తెలివిగా చించేశావు కదా, ఇంకేముంది మాట్లాడటానికి అని చెప్పి అవని అంటుంది. అవసరమైతే విడాకుల నోటీస్ని మళ్ళీ తయారు చేపిస్తాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. నీ డెసిషన్ ఏంటి? నువ్వు విడాకుల నోటీస్పై సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నావంటే చెప్పు, ఇప్పుడే విడాకుల నోటీస్ తెప్పిస్తాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టను, అలాగే నా మెడలో తాళి కూడా తీయను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అదేంటి అవని అలా మాట్లాడుతున్నావు? మేము శ్రీకర్కి మరో పెళ్లి చేయాలనుకుంటున్నామని నీకు తెలుసు కదా, తాళి నీ మెడలో ఉండి విడాకులు నోటీస్పై సంతకం పెట్టకపోతే మీ ఇద్దరు విడిపోయినట్టు ఎలా అవుతుంది? నా కొడుక్కి పెళ్లి ఎలా అవుతుంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. మీరు తెలివిగా మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మీ కొడుక్కి పెళ్లి చేసేస్తా అంటున్నారు, ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని చెప్పి అవని వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటి అవని, నష్టపరిహారం అడుగుతున్నావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. మన దగ్గరేమున్నాయి ఇవ్వటానికి? ముక్కు పుడక, అమ్మవారు అన్నీ ఆవిడే సొంతం చేసుకుంది కదా అని చెప్పి శౌర్య అంటుంది. ఆగండి అమ్మా, ఆగండి, నష్టపరిహారం, ఆస్తులు అంతస్తుల కోసం ఎదురు చూసేది మీరు, అవని కాదు. అమ్మా అవని, నీ మనసులో ఏముందో కుండ బద్దలు కొట్టినట్టు వీళ్ళందరికీ చెప్పి వీళ్ళందరి నోర్లు మూసేయమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తా అంటున్నారు, మీ అబ్బాయి రెండో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, నాకు శాశ్వతంగా దూరం అవుతా అంటున్నాడు, అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటున్నాను అని చెప్పి అవని అంటుంది. అదే మాకు అర్థం కాలేదు, నీ పరిస్థితి ఏంటంటే అర్థం ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తే నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా, మరి నన్నెవరు చూస్తారు? అందుకే నా జీవితం నేను చూసుకోవాలనుకుంటున్నాను. నా మెడలో తాళి తీస్తే బావకు ప్రమాదం ఉందని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదు, చాలాసార్లు రుజువైంది,
అయినా కూడా మీరంతా వినిపించుకోకుండా నా మెడలో తాళిని తీసేయమంటున్నారు. నా మెడలో తాళి తీసిస్తాను. ఆ తర్వాత బావకి ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా నాకు ఎలాంటి సంబంధం లేదని విడాకుల నోటీస్ ఎలా అయితే తయారు చేయించారో అలాగే ఇప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ని తయారు చేయించండి. ఆ డాక్యుమెంట్ మీద శ్రీకర్కి ఏమైనా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి సంతకం పెట్టి ఇవ్వండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పుడు నేను విడాకుల గురించి ఆలోచిస్తాను, తాళి తీయటం గురించి ఆలోచిస్తాను అని చెప్పి అవని అంటుంది. ఓసి ఇంతేనా, మేమంతా సంతకం పెడతామని చెప్పండి అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది. అవును, చాలా మంచి అవకాశం వచ్చింది, చెప్పరా శ్రీకర్, మనమంతా సంతకం పెడతామని చెప్పు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేను అవనికి దూరం అవ్వాలనుకోవట్లేదు, అవనికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. వీడొకడు మళ్ళీ మొదటికొచ్చాడు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, అమ్మ నిహారిక కాస్త ఆపుతావా, ఇంకా ఈ విషయం గురించి డిస్కషన్ చెయ్యొద్దు. మేము శ్రీకర్ అవని జంట ఎప్పుడు కలుస్తుందా అని ఎదురు చూస్తున్నాం, వారిద్దరిని విడదీయాలని చూడట్లేదు. అంతేకాదు అవని మెడలో తాళి తీస్తే శ్రీకర్కి ఖచ్చితంగా ప్రాణగండం ఉంది, అది మాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఇంకొకసారి ఈ విషయం గురించి ఎవరూ డిస్కస్ చేయకండి అని చెప్పి ప్రసాదరావు ఉగ్ర నరసింహుడై నిహారిక కృష్ణబాబులను అరుస్తూ ఉంటాడు. అప్పుడే అర్చన అవని దగ్గరకు వచ్చి విజిల్ వేసి గంట కొట్టినట్టు చాలా బాగా చెప్పారు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అది విన్న వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా అర్చన వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే, గ్రాని చూసారా, నిన్నటి వరకు ఇది మన ఇంట్లో ఉంది, మన ఇంట్లో తింది, ఇప్పుడు ఆ అవనికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి శౌర్య అంటుంది. విశ్వాసం లేని వాళ్ళు అలానే చేస్తారు శౌర్య అని చెప్పి నిహారిక అంటుంది. విశ్వాసానికి నిలువెత్తు రూపం అర్చన, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం అవని. వాళ్ళ గురించి మీరు మాట్లాడేటంత గొప్పవాళ్ళు కాదులేండి అమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటాడు. బావా కాసేపు నువ్వు నోరు మూస్తావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. నేను తాళి తీయాలన్నా, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలన్నా ఆ డాక్యుమెంట్ని మీరు తయారు చేయించండి అని చెప్పి అవని వేదవతి కుటుంబానికి చెప్పి, అమ్మ రామ్మ అర్చన వెళ్దాం అని చెప్పి అర్చన తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అవని తాళి తీయటానికి డాక్యుమెంట్ తయారు చేయించమంటుంది. మీరు డాక్యుమెంట్ తయారు చేయించరు, అవని తాళి తీయదు, వీళ్ళిద్దరికి పెళ్ళి అయినట్టేలే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను అని చెప్పి వేదవతి గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని బాగా గాలి వస్తూ ఉంటే బయట ఉన్న బట్టలు తీయడానికి వస్తుంది. బట్టలు తీస్తూ ఉండగా గాలికి ఒక చీర ఎగిరిపోతూ ఉంటుంది. ఆ చీర ఎగురుకుంటూ శ్రీకర్ బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ మీద పడుతుంది. అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వచ్చి, ఓ ఈ చీర గాలికి ఎగురుతూ నీ మీద వచ్చి పడిందా బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ చీరను తీయబోతూ ఉండగా, ఆగు బావా, అసలే నా చీర చాలా శుతిమెత్తది, నేను తీస్తాను అని చెప్పి అవని మెల్లగా చీరను తీస్తూ ఉంటుంది. చీర తీసుకోవడం పూర్తయింది కదా, ఇక ఇక్కడి నుంచి బయలుదేరు, అయినా చీర గాలికి పోతుంటే ఏం చేస్తున్నా, జాగ్రత్త ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఆ విషయం చీరకు చెప్పు బావా అని చెప్పి అవని అంటుంది. చీర తీసుకోవడం పూర్తయింది కదా, ఇక వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అప్పుడు అవని, వెళ్తానులే బావా, ఈ సమయంలో నీకు ఒంటరిగా నేను కనిపిస్తే సరసాలు ఆడతావనుకున్నాను, వెళ్ళంటావేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. సరసాలా, నేను ఆ మూడ్లో లేనులే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవని శ్రీకర్కి చక్కల గింతలు పెడుతూ ఉంటుంది. వద్దననా వద్దననా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవని శ్రీకర్కి చక్కల గింతలు పెడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ చక్కల గింతలై దగ్గరలో ఉన్న బిందెకు తగులుతాడు. బిందె గట్టిగా సౌండ్ రావడంతో వేదవతి ప్రసాదరావు ఏంట్రా ఆ సౌండ్ అని చెప్పి బయటికి వస్తూ ఉంటారు. అమ్మ నాన్నలు వస్తున్నారు, ఎక్కడైనా దాక్కో అవని అని చెప్పి శ్రీకర్ అవనిని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ఎక్కడ దాక్కును బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే, అక్కడ దాక్కో అని చెప్పి శ్రీకర్ అంటాడు. అక్కడ దాక్కుంటే అత్త వాళ్ళు నన్ను చూసేస్తారు అని చెప్పి అవని అంటుంది. సరే మంచం చాటును దాక్కో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని మంచం చాటున దాక్కుంటుంది. వేదవతి ప్రసాదరావు బయటికి వచ్చి ఏంట్రా ఆ సౌండ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాలికి బిందె తగిలింది నాన్న అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అబద్ధం అని చెప్పి మంచం చాటున ఉన్న అవని అంటూ ఉంటుంది. ఇదేంటి అవని వాయిస్ వినిపడింది అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అవని వాయిస్ వినిపించిందా, నాకేం వినిపించలేదే అని చెప్పి శ్రీకర్ అంటాడు. నాకు కూడా వినిపించింది అని చెప్పి వేదవతి అంటుంది. మీరు అవని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు, అందుకే మీకు వినిపించింది అని చెప్పి శ్రీకర్ అంటాడు. సరే రారా లోపలికి వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు. లోపలికి నేను వస్తానులే నాన్న, మీరు వెళ్ళండి అని చెప్పి శ్రీకర్ అనటంతో సరేరా అని చెప్పి వేదవతి ప్రసాదరావు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్కి మంచం చాటు నుండి చక్కల గింతలు పెడుతూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు వెళ్ళగానే ఏంటి చక్కల గింతలు పెడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే, నువ్వు
మెలికలు తిరుగుతుంటే భలే ఉన్నావు బావా అని చెప్పి అవని అంటుంది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని చెప్పి శ్రీకర్ అనటంతో వెళ్తాను బావా అని చెప్పి అవని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి, అమ్మ నాగమ్మ తల్లి, అమ్మ నాన్నలను కలపాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. నాన్నకు దగ్గర అవ్వాలని అమ్మ పూజలు చేస్తుంది. కానీ అమ్మ నాన్నను ఎవరు విడదీయాలనుకుంటున్నారు? నాన్ను షూట్ చేసింది ఎవరో నాకు తెలియజేయమ్మా అని చెప్పి అర్చన నాగమ్మ తల్లిని అడుగుతూ ఉంటుంది. ఇక నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.